ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వైసీపీలో ఆయన ఫైర్ బ్రాండ్ లీడర్. వైసీపీ రూలింగ్ ఉండగా ఓ రేంజ్లో రెచ్చిపోయారు. కానీ ఫ్యాన్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోగానే సైలెంట్ అయ్యారు. పవర్ పోయి ఏడాదిన్నర అవుతున్నా నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి. ఇప్పుడు ఆయన మళ్ళీ యాక్టివ్ అయ్యారా? ఆయన రాకతో వైసీపీ నేతలు ఖుషి అవుతున్నారా? ఇందుకు ఎవరైనా ఏంటా స్టోరీ? వైసీపీ అధికారంలో ఉండగా మాజీ మంత్రి కొడాలి నాని ఓ రేంజ్లో రెచ్చిపోయారు. టీడీపీ అధినేత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై నోటితో చెప్పలేని రీతిలో దుర్భాషలాడారు. 5 ఏళ్ల పాటు కొడాలి నాని బయటకొచ్చారంటే చాలు ఆయన టార్గెట్ చంద్రబాబు, పవన్ అన్నట్టుగానే సాగేది. కానీ రాష్ట్రంలో వైసీపీ పవర్ కోల్పోగానే ఆయన సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత ఆయన అనారోగ్య పాలవడంతో హైదరాబాద్ లో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత కూడా వైసీపీకి చెందిన కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. గతంలో కేసులు తిరగదోడుతారన్న భయంతోనే తిరిగి యాక్టివ్ కాలేదనే ప్రచారం సాగింది. కానీ ఏడాదిన్నర అయ్యాక ఇప్పుడు కొడాలి నాని బయటకొచ్చారు. ఫ్యాన్ పార్టీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దాంతో గుడివాడ వైసీపీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది. గతంలో కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొడాలి నాని గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగాను పనిచేశారు. 2004 నుంచి 2024 వరకు గుడివాడలో 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దాంతో ఆయన ఫ్యాన్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పైగా కూటమి సర్కార్ కేసులు పెడుతుందన్న భయంతోనే దూరంగా ఉంటున్నారని ప్రచారం జరిగింది. మరోవైపు అనారోగ్య సమస్యలు, ఇతరత్రా సమస్యల కారణంగానే నాని రాజకీయాల నుంచి తప్పుకుని వ్యాపారాలకే పరిమితమవుతారని తెలిసిందే. వచ్చే ఎన్నికల నాటికి ఆయన దాదాపు రాజకీయాల్లో ఉండే పరిస్థితి కూడా లేదని అనుచరులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు కొడాలి నాని తిరిగి యాక్టివ్ కావడంతో క్యాడర్ ఖుషి అవుతున్నారు. ఇప్పుడు గుడివాడ నియోజకవర్గంలో మాజీ మంత్రి కొడాలి నాని దర్శనమిచ్చారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమంలో తొలిసారి పాల్గొన్న కొడాలి నాని గవర్నర్ కు అందించే వినతి పత్రంలో సంతకం చేశారు. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు విద్య అందాలనే మంచి సంకల్పంతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలో ఏర్పాటుకు పూనుకున్నారని గుర్తు చేశారు. గతంలోని సిపి పాలనలో 5 కళాశాలలు పూర్తి చేయగా మరో 5 కళాశాలల నిర్మాణం తుది దశకు చేరుకున్నాయన్నారు. ప్రజల విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని ఉన్నటువంటి పేద విద్యార్థులు మెడిసిన్ చదువుకోవాలన్నటువంటి మంచి సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలని బిగిన్ చేసి దాంట్లో 5 మెడికల్ కాలేజీలని ప్రారంభించి ఇంకొక 5 మెడికల్ కాలేజీలని నెక్స్ట్ సంవత్సరం అంటే 2024 ఎన్నికలు అయితే 25లో వాటిని ప్రారంభించడానికి సిద్ధంగా పెట్టినటువంటి హాస్పిటల్స్ కానీ కాలేజీలతో పాటు హాస్పిటల్స్ కూడా ఉంటాయి. వీటన్నిటిని ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నాలను అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధాలుగా మరి ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజలతో కలిసి పోరాటం చేయాలని చెప్పి మరి ఆయన నిర్ణయం తీసుకోవటం. మొత్తానికి గుడివాడకు కొత్త ఇన్ఛార్జి నియమిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొడాలి నాని తిరిగి యాక్టివ్ అయ్యారు. దాంతో నాని అనుచరులు ఖుషి అవుతున్నారు. తమ ఫైర్ బ్రాండ్ లీడర్ మళ్లీ వచ్చారని సంతోషంలో మునిగిపోయారు. అయితే కొడాలి నాని తిరిగి రావడంతో కూటమి సర్కార్ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఆయనపై పాత కేసులు తిరగదోడుతుందా లేక సైలెంట్ గా చూస్తూ ఊరుకుంటుందా అనేది చూడాల్సింది. ఇప్పటికే కొందరు నేతలను కూటమి సర్కార్ జైలుకు పంపింది. దాంతో కొడాలి విషయంలో ఏం చేస్తారనేది మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.